ప్రియమైన ప్రేక్షకులారా, డియర్ లవర్ లైక్ ఆడియన్స్, మేము చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్టయితే we are doing videos. If you are liking, లైక్ చేసి, like do, కామెంట్ చేసి, comment also do. మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి, your relatives, friends and neighbors కి share do. అలాగే మన ఫన్మోజీ ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే Funmoji channel you are watching but no subscribing. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. Now only subscribe do friends. Also కింద bell icon click forget don't. ఇక వీడియో స్టార్ట్ చేసేయండి, నేను వెళ్ళొస్తాను. మను, ఒరే మను, ఇలా రా. వాట్ మామీ? తలకు కొంచెం కొబ్బరి నూనె రాస్తారా? మాడు కొంచెం చల్లబడుతుంది. నేనేం ఇప్పుడు రాసుకోను, నాకు బయటకు వెళ్ళే పని ఉంది. అయితే నేను రా, కొంచెం రాసుకొని వెళ్ళిపో. నువ్వేమన్నా 2 చొక్కలు ఎత్తబెట్టి 2 బాటిల్ నొంపుతావు. ఆ నూనె అంతా జిడ్ల మొక్క మీద కారుతానే ఉంటది. ఇంకా గోరగాడు కనుక చూసాడంటే కారతున్న నూనె కూడా కలెక్ట్ చేసి కూర వండేసుకుంటాడు. అబ్బా, చెప్పిన మాట వినవరా బాబు? అబ్బా, నాకు వద్దని చెప్పాను కదమ్మా. కావాలంటే లోపల నీ కూతురు ఉంది, మాప్ స్టిక్ లా జుట్టేసుకుని సుఖంగా పడుకుని ఉంది, వెళ్ళి దానికి రాసుకో. నీకన్నా అదే నయం, చెప్పిన మాట వింటది. అను తల్లి. ఏంటి మమ్మీ? జుట్టు కొంచెం కొబ్బరి నూనె రాస్తాను రా అమ్మా. కొబ్బరి నూనె ఎందుకు మమ్మీ? నా జుట్టు బానే ఉందిగా. ఏం బాగుంది? ఆ జుట్టు చూడు ఎలా ఉందో, కొబ్బరి పీచు లాగా. అబ్బా, నాకు వద్దు మమ్మీ, కావాలంటే నేను హెయిర్ సీరం రాసుకుంటాను. కొడుకు కన్నా కూతురు నయ్యం, చెప్పిన మాట ఏంటది. ఇప్పుడు చూడు బాగున్నదా? ఒరే నువ్వు పోరా. అమ్మో మమ్మీ ప్లీజ్ మమ్మీ, నాకు ఆయిల్ వద్దు మమ్మీ. జుట్టుకు నూనె రాసుకుంటే మంచిదే, బాగా ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది. అదేదో నువ్వు రాసుకోవచ్చుగా, నీకు పెరుగుతుంది. ఈ వయసులో జుట్టు పెంచుకొని నేనేం చేయనే? వయసులో ఉన్న పిల్లలు రాసుకోవాలి. సర్లే, నువ్వు చెప్పినట్టు ఆయిల్ రాసుకుంటా గానీ నాకు నువ్వు ఒకదానికి పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషనా? ఏంటది? అంటే అది మీ నాన్నగారిని అయితే నాన్ స్టాప్ గా అడుగుతావు కదే, నా దగ్గర ఎందుకు నాంచుతున్నావు చెప్పు. ఏం లేదు మమ్మీ, రేపు హెయిర్ కట్ కి వెళ్దాం అనుకుంటున్నాను. హెయిర్ కట్ అన్నావంటే చీపురు కట్ తిరగేస్తాను. అయినా అక్కడ ఏముందని కట్ చేయించడానికి? భుజాల కిందకు కూడా లేదు, మళ్ళీ దానికి కట్ అంట. కట్టు ఏం అక్కర్లేదు, మూసుకొని ఇంట్లో కూర్చో. అబ్బా మమ్మీ, లేయర్ కట్టే బాగుంటది. లేయర్ కట్ లేదు, బాయిలర్ కట్ లేదు, కొత్తిమీర కట్ అంత జుట్టేసుకొని మళ్ళీ హెయిర్ కట్ అంట. ఎక్కువ మాట్లాడావంటే దేవుడికి మొక్కేసుకుంటాను. అప్పుడు కట్టు ఉండదు, గిట్టు ఉండదు, కొండ మీద తీసుకెళ్లి గుండు గీయించడమే. అమ్మో వద్దే బాబు, నువ్వు అలాంటి మొక్కలేం మొక్కుకోకు. జుట్టుంటే ఈ రోజు కాకపోతే రేపైనా కట్ చేసుకోవచ్చు. నువ్వు ఆయిలే పెట్టు. దా కూర్చో. ఎక్కువ పెట్టకే, కొంచెమే పెట్టు. సర్లే. మమ్మీ. మామా మామా ఏడు మామా, ఏమైంది మామా? మా గురించి చెప్తున్నావు. సిమ్ము మింగేసావా? ఎంత పని చేసావురా? నిన్నే కదా రీఛార్జ్ చేయించాం. సర్లే ఉండి ఫోన్ చేస్తాను. హలో, కార్టెల్ ఆఫీసా అండి? Yes, what can I do for you? నువ్వు ఉండరా. ఏం లేదు సార్, మా ఫ్రెండ్ సిమ్ మింగేశాడు. సిమ్ము మింగెత్తే హాస్పిటల్ కి ఫోన్ చేయండి, మాకెందుకు ఫోన్ చేశారు? నిన్నే 350 రూపాయలు రీఛార్జ్ చేయించాడు. ఇప్పుడు అది మాట్లాడితే బ్యాలెన్స్ ఏమైనా కట్ అయిపోతుంటారా? ఏం పర్లేదు సార్, మీరు ఏం చిన్న అన్లిమిటెడ్ రీఛార్జ్, ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. ఓహో అలా అయితే ఓకే. ఏం పర్లేదండి మామ, నువ్వేం ఫీల్ అవ్వకు. వీడేట్ కోపంగా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేసాం? ఏంటో ఈ జీవితం, ఒక రంగు లేదు, రుచి లేదు, ఫ్లాట్ గా వాటర్ లా తయారైంది. రోజు షాప్ లోనే అయిపోతుంది. ఏంట్రా? ఏం లేదు. అంకుల్ అంకుల్, చెప్పమ్మా, ఏం కావాలి? నోట్ బుక్ కావాలి. రే గోరా, నోట్ బుక్ అంట చూడు. ఎరబడ్డా ఏంటి బుక్ కావాలా? ఎన్ని పేజీలు? 100 పేజెసా, 150 పేజెసా, 200 పేజెసా? సింగిల్ రూలా, డబల్ రూలా, వైట్ నోట్సా? 100 పేజెస్ వైట్ నోట్స్. ఇదిగో 40 రూపీస్. 40 రూపీసా? సర్లే. A few moments later. అదేంటి 100 పేజెస్ అన్నారు, ఇందులో 50 ఉన్నాయి. పేజీలు లెక్కట్టాల్సింది అలా కాదురా, ఇలాగా 1 2 3 4 2 సైడ్లు లెక్కట్టాలి. అప్పుడు ఎన్ని పేజీలు ఉంటాయి? 100 పేజెస్. డబుల్ది. ఇదిగోండి. ఇదేంటి 20 ఇచ్చా? నేను 20 ఎక్కడ ఇచ్చాను, 40 ఇచ్చాను. ఇది 20 కాయించమే కదరా? నోట్ కి 20, అటోకి 20, టోటల్ 40. బాయ్.
ఈడెవడో జంజీ కిడ్ లా ఉన్నాడు. ఇదిగోండి అంకుల్ 20. అదేంట్రా 100 పేజెస్ బుక్ 40 రూపాయలు కదా. నేను వాడికి అదే చెప్పాను. అదిగో నోటికి ఇటోకి 20 అటోకి 20 మొత్తం 40 తీసుకో అన్నాడు. ఈ కాలం పిల్లలు తెలుగు మీరిపోయారురా, చాలా కంత్రిగాల్లో ఉన్నారు. అవును అంకుల్, ఈసారి పిల్లలు ఎవరైనా వస్తే 50 రూపాయల నోట్స్ 100 చెప్తాం, వాళ్ళు అప్పుడు 50 ఇస్తారు. నిజమేరా. హలో, ఎవరు? హాయ్ సార్, నేను రెడ్ ఫ్లవర్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను. మీ పేరు మీద 6 lakhs క్రెడిట్ కార్డ్ గ్రాంట్ అయింది సార్. వెరిఫికేషన్ డాక్యుమెంటేషన్ ఏం ఉండదు సార్. జస్ట్ ఫోన్ లో మీకు వచ్చిన ఓటీపీ మాకు చెప్తే నేను ఇక్కడ సబ్మిట్ చేస్తాను. వెంటనే 5 to 6 వర్కింగ్ డేస్ లో మీకు క్రెడిట్ కార్డ్ అయితే ఇంటికి వచ్చేస్తుంది సార్. హలో హలో హలో, ఉండవయ్యా. అసలు ఏంటి, ఎవరు, ఏం మాట్లాడుతున్నావు? 6 లక్షల క్రెడిట్ కార్డు ఏంటి, నేను తీసుకోవడం ఏంటి, ఓటీపీ ఏంటి? అసలు మీ బ్యాంక్ పేరు కూడా నేను ఎప్పుడు వినలేదు కదా. అబ్బా, మీరు తీసుకోవడం కాదు సార్, తీసుకుంటారా అని అడుగుతున్నాను. ఓహో, నాకు ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళు ఒక కార్డు ఇచ్చారు, అది ఉంది. మళ్ళీ కొత్త కార్డు ఎందుకు? అబ్బా, అది డెబిట్ కార్డ్ సార్, కానీ ఇది క్రెడిట్ కార్డ్. ఓహో, రెండింటికి తేడా ఏంటి? డెబిట్ కార్డ్ అంటే మీ సేవింగ్స్ అకౌంట్ లో ఉన్న డబ్బులే మీరు వాడుకోవాలి సార్. అదే క్రెడిట్ కార్డ్ అయితే మేము ఇచ్చే డబ్బులు మీరు వాడుకొని నెల నెల మాకు బిల్లు కడితే సరిపోతుంది. నా దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నప్పుడు నువ్వు ఇచ్చే డబ్బులు నేను ఎందుకు వాడుకుంటాను? అది కాదు సార్, అంటే మీ దగ్గర ఎప్పుడైనా డబ్బులు లేకపోతే అప్పుడు వాడుకోవచ్చు సార్. నా దగ్గర డబ్బులు లేకపోతే అసలు నేను ఎందుకు కొంటానయ్యా? నా దగ్గర డబ్బులు ఉంటేనే అసలు నేను ఏ ఖర్చు పెట్టను. అలాంటిది నా దగ్గర డబ్బులు లేనప్పుడు నేను మీ దగ్గర డబ్బులు తీసుకొని అవి నేను వాడుకొని మళ్ళీ మీకు కట్టడం. అబ్బా, మీరు ఇప్పుడు ఇలా అంటారు గానీ మీకు ఎప్పుడైనా అవసరం అవుతుంది సార్. అవసరం అయితే అప్పు చేస్తానయ్యా, అంతేకాని నాకు ఈ క్రెడిట్ కార్డులు గట్ట ఏమొద్దు. సార్, క్రెడిట్ కార్డు కూడా అప్పు లాంటిదే సార్. అయితే అసలు వద్దు సార్. మీకు అర్థం కావట్లేదు సార్, యాన్యువల్ ఫీజు కూడా ఉండదు సార్. క్రెడిట్ కార్డ్ ఫ్రీగా వాడుకోవచ్చు మీరు. అంటే ఇప్పుడు నేను డబ్బులు వాడేసి మీకు కట్టక్కర్లేదా? అలా కాదు సార్, కార్డ్ ఛార్జెస్ ఉండవని చెప్తున్నాను. అసలు కార్డే వద్దన్నప్పుడు ఇంకా ఛార్జీలు ఎందుకయ్యా నాకు? అది కాదు సార్, ఒకసారి ఆలోచించండి సార్, చాలా బెనిఫిట్స్ ఉంటాయి సార్. అయ్యో రామా, నాకు వద్దంటే ఇబ్బంది పెడతావేంటయ్యా? అది కాదు సార్, మీరు కార్డు తీసుకుంటేనే టార్గెట్ ఫినిష్ అవుద్ది. అంటే మీ టార్గెట్లు ఫినిష్ చేయడం కోసం మమ్మల్ని టార్గెట్ చేస్తారా? ఇదిగో ఇప్పుడు ఒకటి చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. ఫ్రీగా వస్తే పానకం తాగొచ్చు కానీ ఫెనాయిల్ తాగకూడదు. నాకు అసలు ఏ క్రెడిట్ కార్డు వద్దు, నా నంబర్ కూడా ఫోన్ చేయొద్దు. పెట్టే ఫోన్. ఏంటి అంకుల్, ఏంటి ఎవరో ఫోన్ లో? 6 లక్షల క్రెడిట్ కార్డు అంట, తీసుకోవాలట. 6 లక్షల తీసుకోవాల్సింది కదా అంకుల్, నేనైనా వాడుకునేవాడిని. ఆహా, కార్డు ఏం కర్మ, నా ఇంటి పేపర్లు ఇచ్చేస్తాను, ఎక్కడైనా అమ్మేసే. వద్దులేండి. మూసుకొని వెళ్ళి పని చూడు. జగన్నాథం, అదేంటయ్యా మీరు ఈ రోజు షాప్ తీశారు? ఏ అంకుల్, ఈ రోజు ఏమన్నా గాంధీ జయంతా? ఒరే ఎదవా, గాంధీ జయంతి అయితే తీగిపోవడానికి మన ఏమన్నా వైన్ షాపా, కిరాణా షాపు? అది కూడా కరెక్టే. అబ్బా, ఈ రోజు షాపులన్నిటికీ బంద్ అయ్యా. బందా? దేనికి బందు, ఎందుకు బందు? మొన్న మన ఎమ్మెల్యే ఎక్కడో పార్టీ మీటింగ్ పెడితే జనాలందరూ గుడ్లు, టమాటాలు, బియ్యం పిండి, కార ప్యాకెట్, చీపురు కట్ట అన్న ఐటమ్ తో తేడా లేకుండా వాడి వాటర్ మీద గిసిరి కొట్టారంట. అయ్యయ్యో, సరుకులు అంత ఎక్కువైపోయినాయి ఏంటండి వాళ్ళకి? నేను ఎమ్మెల్యేని కొట్టారని మాట్లాడుతుంటే నువ్వు సరుకుల గురించి మాట్లాడతావేంటి జగన్నాథం? కొట్టారండి, అయినా ఆయన సరిగ్గా పరిపాలిస్తే కొడతారా ఏంటి? సర్లే, వాళ్ళు అలా కొట్టినందుకు ఎమ్మెల్యే కార్యకర్తలు ఆగ్రహం చెంది ఈ రోజు నిత్యావసర షాపులన్నిటికీ బంద్ ప్రకటించారు. ఇదేంటి శేఖరు, ఎవరో జనాలు ఎమ్మెల్యేని కొట్టడం ఏంటి, ఇంకెవరో కార్యకర్తలు ఆగ్రహం చెందడం ఏంటి, దానికి మనమంతా షాపులు మూసుకోవడం ఏంటి? ఇదేమి నాకు నచ్చలేదు, నేను కొట్టు ముయ్యను. నువ్వు ఇలాంటి హార్ష్ డెసిషన్లు తీసుకుని ఈ రోజు షాప్ మూయలేదనుకో, వాళ్ళు వచ్చి పగల కొడతారు. షాపునా? కాదు, నిన్ను. అలా అంటే భయపడతావా ఏంటి? ఎందుకు అంకుల్ రిస్క్? ఒక్క రోజుకు మూసేస్తే ఏమవుతుంది? బోళ్ళంత లాస్ అవుతుంది. వాళ్ళు ఎవరికో కొవ్వెక్కి బంద్ చేస్తే మనం ఎందుకు మన వ్యాపారం పాడు చేసుకోవడం? నేను చెప్పాను, తర్వాత మీ ఇష్టం. ఇదిగో గోరా, నువ్వన్నా చెప్పు మీ అంకుల్కి. అంకుల్, ఆ బంధువులు మన షాప్ దగ్గర రాకముందే శేఖరం వచ్చి బానే చెప్పాడు. ఇప్పటికైనా పోయిందేం లేదు, షట్టర్ మూసి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం పదండి. నువ్వెన్నైనా చెప్పరా, ఈ రోజు షాప్ మూసే ప్రసక్తే లేదు. మరేం చేస్తారు అంకుల్? షాపు ముయ్యకుండానే వ్యాపారం చేస్తా. అదెలా? వాళ్ళకి షటర్ తీసి వ్యాపారం చేస్తానే కదా ప్రాబ్లం, అందుకే షటర్ మూసేసి చేద్దాం. ఏం మాట్లాడుతున్నారు అంకుల్? మన కాలనీ గ్రూప్ ఓపెన్ చేసి, ప్రియమైన కాలనీ వాసులారా, దిస్ ఈస్ పిసినగొట్టు కిరాణా కొట్టు ప్రొపరేటర్ పిసినగొట్టు జగన్నాథం స్పీకింగ్. ఈ రోజు బంద్ కారణంగా మన ఏరియాలో షాపులన్నీ మూసి ఉండడంతో మీరు నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్నారని మాకు విశ్వసనీయ వర్గాల ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే ఈ కాలనీ ప్రెసిడెంట్
ట్రాన్స్పరెంట్ గా నా కాలనీ ప్రజలు ఎవరో ఇబ్బంది పడకూడదని మా షాప్ తెరిసే ఉంచాం. మీకు ఏ వస్తువు కావాలన్నా మన షాప్ దగ్గరికి వచ్చి మా షట్టర్ ని టిక్కు 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 అని 3 సార్లు కొట్టారనుకోండి, మీకు ఏ వస్తువు కావాలంటే అది షట్టర్ కింద నుంచి అమ్మేస్తాం. అంకుల్ ఏంటి అంకుల్ ఇది? అర్ధరాత్రులు వైన్ షాప్ లో మంది అమ్మినట్టు. రేయ్ బంధు షాపుకి రా, నాకు కాదు. నువ్వు వెళ్ళి షట్టర్ వేసేయ్. ఎవరు వచ్చినట్టున్నారా? ఇదిగో జగన్నాథం. జగన్నాథం ఎవరు? నేను ఎవరైతే నీకు ఎందుకయ్యా, గ్రూప్ లో నీ మెసేజ్ చూశాను, అందుకే వచ్చాను. ఓహో, చెప్పండి చెప్పండి, ఏం కావాలి? 1 కేజీ గోధుమ పిండి, 1/2 కేజీ శనగపిండి. పూరీలు వేసుకుంటున్నారనుకుంటా. వాళ్ళు పూరీలు వేసుకుంటే నీకెందుకు, చపాతీలు చేసుకుంటే నీకెందుకు? ముందెళ్ళి కట్టరా. ఇదిగోనయ్యా 250 రూపాయలు ఇవ్వి. 250? ఎందుకంత? మామూలుగా అయితే నార్మల్ రేటేనయ్యా, బంద్ కదా అందుకే డబుల్ రేటు. అసలు ఈ టైంలో నీకు సరుకులు అమ్మడమే ఎక్కువ, మళ్ళీ నువ్వు రేట్ల గురించి మాట్లాడుతున్నావు. సర్లే సర్లే, ఇలాగివ్వు. సరే సరే వెళ్తున్నా. ఎల్లు. బొట్టు జాకెట్ పెట్టి పంపించాలా ఏంటి? ఎవడ రేటు? చెప్పండి సార్, ఏం కావాలి? ఒక విమ్ము సబ్బు, ఆయిల్ ప్యాకెట్. 300 రూపాయలండి. అయ్యో బాబోయ్, ఇంట్లో ఆయిల్ లేక వంట అయిపోయింది, అందుకే ఎంత అర్జెంట్ గా వచ్చాను. కొంచెం చూసి చెప్పండి బాబు. నైట్ సిట్టింగ్ లో మంది అయిపోతే మాత్రం ఎంత లేట్ అయినా డబల్ రేట్ లో కొనుక్కుంటారే, అదే ఆయిల్ అయిపోతే మాత్రం కొనరు. కరెక్ట్ గా చెప్పారా? సర్లేండి, మీతో ఎందుకు వచ్చింది నాకు. ఇదిగోండి. చూసావరా గోరా, బుర్రలో బ్రెయిన్ ఉంటే సరిపోదు, దాంతో బిజినెస్ ఎలా చేయాలో తెలుసుకోవాలి. మీరు వాడుతున్నారు కదా అంకుల్, నన్ను ఎందుకు మధ్యలో లాగుతారు? బంద్ కదా అని హ్యాపీగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. ఇంటర్ కాలేజ్ అని స్టూడెంట్స్ ని గేట్లు వేసి బంధించినట్టు నన్ను షట్టర్ వేసి బంధించారు. ఇంటర్ కాలేజ్ అంటే గుర్తొచ్చింది, అప్పట్లో బంద్ రోజు కాలేజీలు పెడితే స్టూడెంట్ యూనియన్లకి ఫోన్ చేసేవాళ్ళం కదా, ఇప్పుడు చేద్దాం. హలో. హలో చెప్పండి. హలో అన్నా, ఏబిపిపినా? అవును, మీరెవరు? ఇక్కడ ఇంపార్టెంట్ నేనెవరో కాదు, మా అంకులు ఈ రోజు బంద్ అయినా సరే షాప్ తెరిచి షట్టర్ మూసి అమ్మేస్తున్నాడు. బంద్ అయితే షాప్ తెరిచి అమ్ముతున్నాడా? అయితే నేనేం చెయ్యాలి? అదేంటన్నా అలా అంటారు? అప్పట్లో బంద్ రోజు కాలేజ్ పెడితే నీకు ఫోన్ చేస్తే వచ్చేసేవారు కదా. ఒరే, మేము స్టూడెంట్ యూనియన్ రా, కాలేజీలో అయితేనే వస్తాం, ఇలాంటి కిరాణా షాపులు ఓపెన్ చేస్తాను. ఏంట్రా షర్టు ప్యాంట్ అంటున్నావు? ఏం లేదు అంకుల్. అన్నా కనీసం ఎస్ఎఫ్ఐ వాళ్ళకైనా చెప్పన్నా. అరే, వాళ్ళు కూడా కాలేజ్ అయితేనే వస్తారా, నువ్వు ముందు ఫోన్ పెట్టు. ఒరే మను మను. అమ్మా ఏటే నీ గోళ? 10 నిమిషాలు కూడా ప్రశాంతంగా కూర్చొనివ్వు. అబ్బా, ఈ రోజు కాలనీలో కిరాణా షాపులన్నీ బంద్ అని పక్కింటి పంకజం చెప్పిందిరా. మీ నాన్నగారేమో పొద్దున్నే షాప్ అని వెళ్లారు, ఇంకా తిరిగి రాలేదు. ఒకసారి వెళ్ళి ఎక్కడున్నారు చూడరా. ఆయన ఏమన్నా చిన్న గుంటడేటి తప్పుకోవడానికి వస్తారులే. అబ్బా వెళ్ళి చూడరా, ఇంట్లో ఎలాగో ఖాళీగానే కూర్చున్నావుగా. ఎవరే ఖాళీగా కూర్చున్నారు? నేను క్లాస్ ఆఫ్ క్లాన్స్ ఆడుతున్నాను. సర్లే, అలా ఆడుకుంటూ వెళ్ళి చూసొచ్చే. అబ్బా, కొడుకులు ఖాళీగా ఉంటే చూడలేరమ్మా బాబు మీ అమలు. థ్యాంక్ యూ జగన్నాథం గారు, వెళ్ళొస్తాను. మంచిది మంచిది. మీకు ఇంకేమైనా సరుకులు కావాలంటే మన షాప్ కు వచ్చేయండి, సగం తెరిచే ఉంటది. షాప్ ఏమో మూస్తుంది, కానీ ఈయనేంటి మన కొట్టి నుంచి సరుకులు పట్టుకెళ్తున్నాడు? నాన్నగారు నాన్నగారు, వీడొచ్చాడేంటి చెప్పరా? కాలనీలో కిరాణా షాపులన్నీ బంద్ అంటే మీరు సగం షట్టర్ ఎత్తేసి సరుకులు అమ్మేస్తున్నారా? నా షాపు నా ఇష్టంరా, నేను అమ్ముకుంటా. అది కాదండి, ఆ బంధువులు చూస్తే ప్రాబ్లం అవుతుంది కదా. అందుకే కదరా షట్టర్ దించి అమ్ముతున్నా. జనరల్ గా అయితే మామూలు రేటే, ఇలా అమ్మితే డబల్ రేటు. ఓహో సర్లేండి, అమ్మ అడిగి రమ్మంది, నేను వెళ్తున్నా. ఏయ్ ఆగాగు. ఆగా ఏంటి? ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి పెద్ద పీకే పనే ఉంది, అలా సెంటర్ లోకి వెళ్ళి 4-5 కస్టమర్లు పట్టుకురా. ఆహా, అలా తీసుకొస్తే నాకేంటంట? నాకేంటంటావేంట్రా, మన కొట్టు కస్టమర్లు తీసుకొస్తే మనకే కదా డబ్బులు వచ్చేది. అబ్బా, మీరేదో నాకు పెద్ద డబ్బులు ఇచ్చినట్టు. కస్టమర్ కి 10 రూపాయలు ఇస్తా అంటే తీసుకొస్తాను నాన్నగారు. మీ బ్లడ్ ఎక్కడికి పోద్ది? సర్లే ఇస్తాను, తీసుకురా. అలా అయితే ఓకే. ఎక్కడ 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 కస్టమరు, ఏ పక్కన 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 ఉన్నావు? అన్నా అన్నా, ఏంటి ఎదుగుతున్నావు? ఏం లేదు తమ్ముడు, రోడ్డు మీద ఏంటి ఒక షాప్ కూడా లేదు. ఈ రోజు బంద్ కదన్నా, అందుకే. అరే కరెక్ట్ గా నాకు అవసరం ఉన్నప్పుడు ఇలాంటి బంధువులన్నీ ఆడతారు. అన్నా మీరేం బాధపడకండి అన్నా, మీ అవసరాన్ని తీర్చడానికి మా షాప్ తెరిసే ఉంది. అవునా? ఎక్కడ? అదిగో అక్కడ.
నాన్నగారు చెప్పరా అన్నా మీకేం కావాలి? షాంపూ తమ్ముడు, తలస్నానం చేయడానికి షాంపూ. తల మీద ఏముందని రుద్దుకోవడానికి? సర్లే మనకెందుకు. నాన్నగారు షాంపూ అంట. పెద్ద డబ్బా ఇచ్చేయమంటారా? పెద్ద డబ్బా ఎందుకండి బాబు, ఓ రూపాయి ప్యాకెట్ ఇవ్వండి చాలు. ఊరుకోండి అన్న, మీ తల మీదకి ఒకటైనా సరిపోద్ది. ఒక 5 పట్టుకెళ్ళండి, మళ్ళీ మళ్ళీ ఏమొస్తారు. ఇదిగోండి అన్న 10 రూపాయలు. అదేంటి, షాంపూ ప్యాకెట్ రూపాయే కదా? బ్లాక్ లో కదన్నా, డబల్ రేట్. అబ్బో సర్లే ఇదిగోండి. ఇలాగిచ్చండి. రే ఆ డబ్బులు నువ్వు తీసుకున్నావేంట్రా? మీరే కదా నాన్నగారు కస్టమర్ని తీసుకొస్తే 10 రూపాయలు ఇస్తా అన్నారు, అది నేను తీసుకున్నాను. 10 రూపాయలు కొనే కస్టమర్ని తీసుకొచ్చి ఆ వచ్చిన 10 రూపాయలు లాగేసుకుంటావా? ఈసారి బాగా ఎక్కువ సామాన్లు కొనే కస్టమర్ని పట్టురారా. సర్లేండి. ఏంటన్నా ఏమన్నా సరుకుల కోసం వచ్చారా? ఎక్కడ ఏ షాపు తెరచలేదని బాధపడుతున్నారా? నీకు తెలిసిన షాప్ ఏమైనా తెరిచుందా ఏంటి? మా నాన్న షాప్ తెరిచే ఉందిగా. అవునా, ఎక్కడా చూపించు. నాతో రండి చూపిస్తాను. అన్నా ముందే చెప్తున్నాను, మినిమం 500 బిల్ చేయాలి, లేకపోతే మా నాన్న తిట్టేస్తాడు. అవునా, ముందు మీ నాన్న ఎవరో బయటికి పిలు. 500 ఏం కర్మ, 1000 ఇస్తాం. 1000 రూపాయల అంటే ఈజీగా అందులో 100 రూపాయలు తప్పొచ్చు. నాన్నగారు నాన్నగారు వీడు మళ్ళీ బేరంతో వచ్చినట్టున్నాడు. మను చెప్పరా? పెద్ద బేరం తెచ్చానండి. అవునా, ఏం కావాలంట? మీరే. ఎవరయ్యా నువ్వు? షటర్ ఎందుకు ఎత్తావు? ఆ ఎమ్మెల్యే మనుషులు చూస్తారు. చూడటమే కాదు, నీ షాప్ ఇప్పుడు మోస్తారు కూడా. ఏం మాట్లాడుతున్నావు అయ్యా? మా అన్నకు అవమానం జరిగిందని ఏరియా అంతా బంద్ ప్రకటిస్తే నువ్వు దొంగతనంగా షాప్ తెరిచి మా అన్నను ఇంకా అవమానిస్తావా? అవమానమా? రేయ్, వీడి షాప్ లో ఉన్న సామాన్లన్నీ బయటికి ఇస్తేసి మొత్తం పగలగొట్టండి రా. కొట్టు మీద చెయ్యి పడిందో కొట్టి పడేస్తా. కావాలంటే నన్ను ఏమైనా చేసుకోండి, షాప్ నేను చేయొద్దు. కుమ్మెంట్ రాయండి. అబ్బా అబ్బా అయ్యా, కొంచెం చూసుకోండి రే. ఇదే మంచి ఛాన్స్, మధ్యలో దూరి మనం కూడా 2 దెబ్బలు వేద్దాం. జై ఎమ్మెల్యే, జై ఎమ్మెల్యే. కొట్టు కట్టేస్తాను ఆపేంద్రో.